బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. నాసిరకంగా నిర్మించడం వల్లే కూలిందని ఆరోపిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ శిథిలాలను తొలగిస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇందులో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. నాసిరకంగా నిర్మించడం వల్లే ఈ భవనం కుప్పకూలిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, అసలు నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలినట్లుగా తెలుస్తోంది. ఎంతమందికి గాయాలయ్యాయి? ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి? హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ సంబంధించి భవనం సంబంధించి నిర్మాణం జరుగుతుంది. అయితే ఈ రోజు ఆ నిర్మాణానికి సంబంధించిన భవనం ఏదైతే ఉందో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఈ నిర్మాణానికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉంటారో వారు ఆ యొక్క ఈ భవనంలో చిక్కున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 3 నుంచి 4కి గాయాలైనట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఇక్కడికి అయితే రెస్క్యూ టీమ్ సంబంధించి మొత్తం కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అన్న అనుమానంతో ఈ యొక్క ఏదైతే కూలిపోయిన మొత్తం దానికి సంబంధించిన మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు రెస్క్యూ టీమ్ సంబంధించి. అయితే నాసిరక పనిముట్లు నాశనానికి సంబంధించి వస్తువులు నిర్మాణానికి వాడడం వల్లే ఈ యొక్క నిర్మాణం మొత్తం కూడా కూలిపోయింది అని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వెంటనే కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. నిర్మాణ దశలోనే ఇట్లా భవనం మొత్తం కూడా కూలిపోతే ఏంటి అసలు ఎట్లాంటి నిర్మాణం చేపడుతున్నారో అధికారులు పర్యవేక్షణ ఎట్లాంటి పర్యవేక్షణ చేస్తున్నారంటూ కూడా వారిపైన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే సంబంధించిన ఏదైతే కాంట్రాక్టర్ కి ఎవరైతే పనులు అప్పగించారో వారిపై కూడా పర్యవేక్షణ లోపం ఉంది కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అయితే సంఘటన జరిగిన సమయంలో విద్యార్థులు ఎవరు కూడా అటు వెళ్ళలేదు కాబట్టి విద్యార్థులకు ఎవరు కూడా గాయాలు కాలేదు. కార్మికులకు సంబంధించి కార్మికులకు ఎవరైతే నిర్మాణం చేపడుతున్నారో ఆ కార్మికులకు ప్రస్తుతానికి అయితే 3 నుంచి 4కి గాయాలైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే ఈ యొక్క లోపల ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి సంఘాలంతా కూడా అక్కడికి చేరుకొని ధర్నా నిర్వహిస్తున్నారు. వెంటనే ఈ యొక్క కాంట్రాక్టర్ పైన క్రిమినల్ కేసులు నమోదులు చేయాలి. నిర్మాణ దశలోనే భవనం కూలిపోతే నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ విద్యార్థులు అందులో అయితే సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ సంబంధించి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ పనిచేస్తున్న సమయంలో ఒక భవనం ఇట్లా కూలిపోతే పరిస్థితి ఏంటి, అప్పుడు జరగని నష్టం ఇంకా ఊహించని నష్టం జరుగుతుంది కదా. కాబట్టి కాంట్రాక్టర్ పైన ఏదైతే నాసిరక నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అంతేకాకుండా పర్యవేక్షణ చెయ్యని అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి విద్యార్థి సంఘాలు చేరుకున్నాయి. అంతే రెస్క్యూ టీం కూడా అక్కడికి చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో అయితే పోలీసులు కూడా అటు కాంట్రాక్టర్ మీద కేసులు నమోదు చేసే ఆలోచనలు అయితే పోలీసులు అయితే ఉన్నారు. విద్యార్థి సంఘాలు పోలీసులకు అయితే కంప్లైంట్ ఇచ్చే ఆలోచన అయితే శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేది కాసేపట్లో అయితే పూర్తి సమాచారం అందనుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.